హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుండిద్ది. ఈ కర్రీ చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంది అని అనాల్సిందే అనమాట. చాలా బాగుండిద్దండి. ముందుగా అయితే బెండకాయలని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా మరీ చిన్న చిన్న పీసులుగా కాకుండా ఇలా మీడియంగా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పొడుగుంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు కర్రీ అయితే వండి చూపిస్తాను. ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుండిద్దండి. పుల్కాల్లో కానీ రైస్లో కానీ రెండు ఎలా అయినా తినొచ్చు. చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇలాంటివి కాకుండా ఇలా చేయండి. చాలా చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా ఒక బాండీ లాంటిది తీసుకున్నా, ఇలాంటిది బౌల్ లాంటిది తీసుకున్నా సరే ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఎందుకంటే ఫస్ట్గా మనం కొంచెం బెండకాయల్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. మరీ బాగా ఫ్రై ఏం అవసరం లేదు, డీప్ ఫ్రై లాగా ఏం అవసరం లేదు. ఈ బెండకాయల్లో ఉన్న జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది తగ్గటం కోసం ముందుగా బెండకాయలని ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై లాగా అనమాట కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది కొంచెం సగం సగంగా వేసుకొని 2 పార్ట్లుగా వేయించుకున్నానండి. ఇంకా బెండకాయలు వేయించుకోవటం పూర్తయింది. జిగురు పోవటం కోసమే బెండకాయలను ముందుగా వేయించుకున్నానండి. అలానే బెండకాయలు కూడా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకోవటం వల్ల. ఆ కర్రీకి చాలా బాగుండిద్ది అనమాట. వేయించుకోండి. తర్వాత ఇంకా ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇంకా వీటిని బాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి నేను 2 టమాటాలను తీసుకొని మిక్సీలో వేసి ఉంచుకున్నానండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసి ఉంచుకుంటున్నాను. టమాటా ముక్కల్లాగా వేసుకున్నాం అనుకోండి గ్రేవీగా రాదనమాట. అందుకోసం నేను టమాటాలని మిక్సీ వేసుకున్నాను. టమాటా ప్యూరీ అంటాం కదా అది. తర్వాత ఇందులో 1 స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసానండి. టమాటా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. ఈ టమాటా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసే మసాలాలు ఎంత చక్కగా వేగుతాయో అప్పుడు ఈ కర్రీకి అంత టేస్ట్ పెరిగిద్దండి, గుర్తుపెట్టుకోండి. టమాటా పేస్ట్ బాగా ఉడికి పచ్చివాసన పోయి ఆయిల్లో సపరేట్ అవుతూ ఉంటుంది. అలా సపరేట్ అయిందంటే టమాటా బాగా ఉడికినట్టు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. స్టీల్ గిన్నెలో ఇలా ఉండటం వల్ల కొంచెం అడుగు ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకోసం ఏమి వేసినా సరే కలుపుతూ ఉంటున్నానన్నమాట. ఇప్పుడు తర్వాత రుచికి సరిపడా ఉప్పు 2 స్పూన్లు వాటికి పట్టిద్దండి కర్రీకి. నేను ఇప్పుడు 1 స్పూన్ వాటికి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా మసాలాస్ అన్నీ వేసేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. దానికి వచ్చి క్వాంటిటీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను వేసుకోండి. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి నేను వేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి కారం అండి. కారం కూడా 2 స్పూన్లు వేసుకోండి. లాస్ట్గా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. ఇంకా ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగాలండి. ఎంత బాగా వేగుతాయో, ఆయిల్ సపరేట్ అవుతాయో ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట.
ఇలా వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా వేగి మంచి వాసన వస్తదండి. చాలా బావుంటది. రెస్టారెంట్ స్టైల్‌లో ఈ బెండకాయ కర్రీ ఎలా ఉంటదో సేమ్ అదే టేస్ట్ మీకొచ్చిద్దండి. మీరు గూడా ట్రై చేయండి. ఇందులో ఒక చిన్న కప్పుకి పెరుగు తీసుకున్నాను. పెరుగు గూడా వేసుకోండి. ఈ పెరుగు కూడా ఆ మసాలాలో కలిసిపోయేదాకా చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా కొంచెం కొంచెంగా. బాగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇంకా నేను వేయించుకున్న బెండకాయలు వేసేసేసాను. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. చాలా బావుంటది. ఎవరైనా సరే మీ ఇంట్లో చాలా బాగుంది అని అనాల్సిందేనండి. చాలా బావుండిద్ది ఈ కర్రీ. మీరు గూడా ట్రై చేయండి. ఇంకా బెండకాయ ముక్కకి మసాలా పట్టి చక్కగా ఉడకటం కోసం నేను కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నానండి. హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. ఆ వాటర్ అయిపోయేలోపు ఈ గ్రేవీ ఇది గూడా మసాలాలన్నీ బెండకాయకి పట్టేస్తాయి. చాలా బాగా వచ్చిద్దండి కూర మటికి. చాలా బావుండిద్ది టేస్ట్ అయినా సరే. ఇందులో లాస్ట్‌గా కొత్తిమీర గానీ, కస్తూరి మేతి గానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. కొంచెం నా దగ్గర కొత్తిమీర ఉంటే అది వేశాను. మీరు గూడా వేయండి. ఇంతేనండి చాలా సింపుల్‌గా బెండకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుండిద్దనమాట ఈ కర్రీ. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.